బొమ్మరిల్లు భాస్కర్ మేము చదువుకునే రోజుల్లో చాలా ఫేవరెట్ డైరెక్టర్ నాకు ఒక రకంగా. ఎందుకంటే ఒక తమిళ్ డైరెక్టర్ అయ్యుండి 'బొమ్మరిల్లు' లాంటి మూవీ తీసాడు. తెలుగు వాళ్ళకి ఇంత బాగా నచ్చేలా అనిపిచ్చింది. అదే టైంలో కొన్నాళ్ళ తర్వాత 'పరుగు' తీసాడు. అది కూడా చాలా బావుంటది. ఇక ఆ 2 తప్ప ఇతని కెరియర్‌లో చెప్పుకోవడానికి ఏం లేవు. మొన్న మధ్య 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వచ్చింది. అది కూడా చాలా నీరసమైనటువంటి సినిమా. 'ఒంగోలు గిత్త' ఇంకా వరస్ట్ ఉంటది. సో, అట్‌లీస్ట్ దీంతో అయినా కమ్‌బ్యాక్ ఇస్తాడేమో అని ఒక ఆశ అయితే ఉండింది. ట్రైలర్ ఓకే. పర్వాలేదు. ఏదో ట్రై చేస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్ క్రియేట్ చేసింది. బేసిక్‌గా ఇదొక స్టోరీ ఏం రివీల్ చేయట్లే. ఇదొక బేసిక్ స్పై డ్రామా. స్పై థింగ్‌ని 'సిద్దు జొన్నలగడ్డ' ఆ మూవీ ఉంది. 'డీజే టిల్లులో' క్యారెక్టర్ గనక స్పై అయితే ఎట్లా ఉంటదనేది ఆహ్, అతను అనుకున్నటువంటి కథ. డైరెక్టర్ అనుకున్న కథ అని అనిపిస్తుంది. నాకు బిగ్గెస్ట్ బ్లండర్ ఏమనిపిస్తుందంటే మూవీకి సంబంధించి 'డీజే టిల్లు' చూసాడీయన భాస్కర్. చూసి ఓకే. 'సిద్దులో' చాలా మంచి టైమింగ్ ఉంది గదా! దాన్ని మనం మన స్టోరీకి వాడుకుందాం అనుకున్నాడు. ఎప్పుడైనా సరే ఒక హీరో యొక్క క్యారెక్టరైజేషన్ గాని, ఆ హీరో చేసే ఫన్ గాని, లేదా హీరో ఎమోషన్ గాని, హీరో యాంగర్ గాని ఇవన్నీ గూడా ఎక్కడ పనికొస్తాయి ఇప్పుడు? 'అర్జున్ రెడ్డిలో' యాంగర్ ఉంది. ఆ యాంగర్ ఎందుకంత పర్ఫెక్ట్‌గా పోర్ట్రే అవ్వగలిగిందని దాని వెనకాల అద్భుతమైన స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే ఉండడం వల్లే. 'డీజే టిల్లులో' అద్భుతమైన ఫన్ చేస్తాడు సిద్దు. అది ఎక్కడ మీకు కరెక్ట్‌గా పోర్ట్రే అవుతది? బ్యాక్ ఎండ్‌లో మంచి స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే ఉండడం వల్లే. ఆ బేసిక్ సూత్రాన్ని డైరెక్టర్ మర్చిపోయాడు. ఒక బిలో యావరేజ్ స్పై డ్రామా అది కూడా చిరాకు తెప్పించే ఒక స్పై డ్రామాని రాసేసుకొని, దాంట్లో ఆ 'డీజే టిల్లు' కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న సిద్దుని పెట్టేసాడు. అది ఒక గందరగోళంగా, కన్‌ఫ్యూజన్‌గా ఏవో ట్విస్ట్‌లు పెట్టాడనుకున్నా, అది కూడా పెద్ద ట్విస్ట్‌లు పెద్ద ఇంట్రెస్టింగ్‌గా లేవు. కాస్త చిరాకొచ్చాయి. సో, దానివల్ల ఏమైందంటే ఓవరాల్‌గా ఈ వన్ లైనర్స్ ఏవైతే మీకు 'డీజే టిల్లు' కైండ్ ఆఫ్ యాటిట్యూడ్‌తో వేస్తున్నటువంటి జోకులు, వన్ లైనర్స్ అంటాం గదా! అవి కూడా చిరాకు తెప్పించాయి. 'డీజే టిల్లులో' అంత స్టోరీ ఉండబట్టి స్క్వేర్‌లో అయిన సెకండ్ పార్ట్‌లో అయిన, ఫస్ట్ పార్ట్‌లో అయినా ఉండబట్టి ఎంతో కొంత సెకండ్ పార్ట్‌లో కూడా బానే ఉంటది. నాట్ బ్యాడ్. అది ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసింది ఫస్ట్ పార్ట్ కంటే. సో, ఉండబట్టి ఆ కైండ్ ఆఫ్ అల్లరి అది సెట్ అవ్వు ఆళ్ళు వన్ లైనర్స్ తన మీద తను పంచులేసుకోవడం, వేరే వాళ్ళ మీద ఎయడం ఇవన్నీ దాని వల్ల సెట్ అయినాయి. క్యారెక్టర్ గాని, క్యారెక్టర్ చేసే డైలాగ్స్ గాని, మూవీ ఏదైనా సరే ఇవన్నీ ఒక బోనస్. కింద ఉండే ఆ కథ, స్క్రీన్ ప్లే, ఆ స్క్రిప్ట్ అది మెయిన్ థింగ్. దాన్ని చాలా ఫౌండేషన్ వరస్ట్‌గా పెట్టుకొని దాని మీద ఒక స్ట్రాంగ్ వన్ లైనర్స్, క్యారెక్టరైజేషన్ పెట్టాడు. దానివల్ల ఇంత ఎందుకు కష్టపడుతున్నాడురా హీరో అని అనిపిస్తది. ఎందుకంటే మూవీ మొత్తం గూడా తన భుజాల మీద నడిపించడానికి ఎట్లాగొట్లా మూవీని గట్టెక్కించడానికి 'సిద్దు జొన్నలగడ్డ' కష్టపడ్డానంటే అన్నట్టే నాకనిపించింది. సో, ఓవరాల్‌గా ఏంటంటే 'జాక్' మూవీ అనేది ఒక యావరేజ్ స్పై డ్రామా. దాంట్లో 'డీజే టిల్లు' లాంటి క్యారెక్టర్ ఉంటే ఎట్లా ఉంటదనేసి. సాంగ్స్ కూడా అంత ఇంప్రెసివ్‌గా ఏమి అనిపించలేదు. 'ప్రకాష్ రాజ్' క్యారెక్టర్‌ని గాని, ఆ టీమ్ క్యారెక్టర్‌ని గాని అంటే వాళ్ళందరూ ఏదో నార్మల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు గదా! సెక్యూరిటీ గార్డ్స్‌ని తక్కువ చేయట్ల. సెక్యూరిటీ గార్డ్స్‌కిను, స్పై ఆఫీసర్స్‌కి ఇండియా వైడ్ ఉండే పెద్ద పెద్ద స్పై ఆఫీసర్స్‌కి డిఫరెన్స్ ఉంటది గదా! దాన్ని మినిమమ్ గూడా వాళ్ళు క్యారీ చేయకుండా చాలా నార్మల్ సెక్యూరిటీ గార్డ్స్ మీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు మనం గనక స్పై ఆఫీసర్ అయితే ఎట్లా ఉంటదో అంత పేలవంగా చాలా వీక్‌గా చూపించాడు. కథ అసలు ఏమాత్రం రాసుకోలా. సిద్దు వేసినటువంటి కామెడీ జోన్స్ అవి మాత్రమే సినిమాలో కొంచెం పర్వాలేదు అన్నట్టుగా ఉన్నాయి. ఫుల్ టూగా పర్సనల్‌గా నాకు ఈ సినిమా ఏమనిపించిందంటే బోరింగ్ అనిపించింది. కమర్షియల్‌గా ఈ సినిమా ఏమవుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అంటే ఏమాత్రం కూడా వర్కౌట్ అవ్వదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఓవరాల్‌గా ఈ మూవీని ఓటీటీ కోసం మేబీ వెయిట్ చేసి చూడొచ్చు తప్ప థియేటర్‌లకి వెళ్లి చూడదగ్గ మూవీ అయితే కాదు. ఐ యామ్ నాట్ అట్ ఆల్ రికమెండింగ్ థిస్ మూవీ. మీరు ఆల్రెడీ చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి.